లోకేష్ కనగరాజ్ రెండేళ్ల పడ్డ టెన్షన్ కు ఆగస్టు 14కి తెరపడింది. కూలీ రిజల్ట్ వచ్చేయడంతో రిలాక్స్ అవుతున్నాడు లోకి. ఈ ప్రాజెక్ట్ వల్ల కాస్త నర్వస్ ఫీల్ అయిన లోకేష్ సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ ఇవ్వగా రీసెంట్ గా మూవీ అప్డేట్స్ తో ఫ్యాన్స్ తో టచ్ లోకి వచ్చేశాడు. ఇక నెక్స్ట్ కార్తీతో ఖైదీ 2ని ప్లాన్ చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ మెగాఫోన్ కు కాస్త గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాడట. ఇప్పటి వరకు తెర వెనుక కనబడిన తాను ఇకపై తెర ముందుకు రావాలని డిసైడ్ అయ్యాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు లోకేష్ కనగరాజ్. ఇప్పటికే దర్శకుడిని కూడా సెట్ చేశాడు. తనను హీరోగా నిలబెట్టే బాధ్యతను కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాదేశ్వరన్ భుజాన వేసుకున్నాడు. ధనుష్ తో ఇళయరాజా బయోపిక్ తీయాల్సి ఉండగా ఆయన వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండి అరుణ్ కు హ్యాండ్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుండటంతో లోకి ఇచ్చిన ఆఫర్ ను తీసుకున్నాడు అరుణ్. హీరో కావాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న లోకేష్ ఓ ట్రయల్ వేయాలని భావిస్తున్నాడు. గతంలో ఓ స్పెషల్ సాంగ్ లో శృతితో కలిసి యాక్ట్ కూడా చేశాడు. పర్ఫార్మెన్స్ ఓకే అనిపించుకోవడంతో హీరోగా కంటిన్యూ కావాలని అనుకుంటున్నాడు. అయితే ఈ ప్రాజెక్టును అనుకున్న టైంలోనే కంప్లీట్ చేయాలని అరుణ్ కు లోకి కండిషన్ పెట్టాడని టాక్. ఇది కంప్లీట్ కాగానే ఖైదీ 2కి షిఫ్ట్ అయిపోనున్నాడు లోకి. మరి ఈయనను హీరోగా కోలీవుడ్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా లేదా అన్నది త్వరలో తేలిపోతుంది.